నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి బన్నీ టైం దగ్గర పడిందా? అయితే పుష్ప 2 అతి తొందరలోనే ఉంది. కానీ ఇప్పటిదాకా మూవీకి సంబంధించినటువంటి యొక్క ట్రైలర్ ఎప్పుడు అనే దానిపై ఇంకా పోస్ట్ పోన్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఇదే కాకుండా బన్నీపై చాలా రకాలైనటువంటి యొక్క విభిన్నమైనటువంటి యొక్క టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బన్నీ పూర్తిగా ఫోకస్ అయ్యాడా టాలీవుడ్లో అంటే మటుకు నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన నేషనల్ అవార్డు తీసుకొని పుష్ప సినిమాతో ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నాడు. ఇది కాకుండా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కూడా ఒకటి రేజ్ అవుతుంది. మొత్తానికి పుష్ప గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్తో పాటు పుష్పకు సంబంధించి బన్నీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. 17వ తారీఖునే సాయంత్రం 6:03 పుష్ప 2 ట్రైలర్ రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అంటే గేమ్ చేంజర్ ఫంక్షన్ ఏమో లక్నోలో పెట్టారు. మరి మనం ఎందుకు తగ్గేది లేదనుకున్న వీళ్ళు పాట్నాలో పెట్టుకున్నారు. పాట్నాలో ఈవెంట్ జరగబోతుంది. 17వ తారీఖు సాయంత్రం పాట్నాలో ఈ కార్యక్రమం ఉండబోతుంది. అది ట్రైలర్ సంబంధించిన అప్డేట్. అలాగే శ్రీలీల మీద సాంగ్కి సంబంధించిన దాదాపు ఒక పాటకే ఆవిడకి 1 కోటి రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అందుకితం సమంతతో చేసిన పాటకి 3 కోట్లు ఇస్తే దీనికి దాదాపు 1.5 కోట్ల శ్రీలీలకి ఇచ్చారనేది ఒక సమాచారం. ఈ పాటకు సంబంధించిన కొన్ని బయటకు స్టిల్స్ కూడా పోస్టర్లు కూడా మనకి బయటకు వచ్చినాయి. అంటే సమంతను శ్రీలీల అనుకున్నారు, కానీ శ్రీలీలతోనే ఈ సాంగ్ ఉందనేది మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకి ఎక్కడ కూడా ఒక నేషనల్ అవార్డు అంటూ లేదు, కానీ దాన్ని సాధించింది మాత్రం అల్లు అర్జున్ అని చెప్పుకోవాలి. అయితే ఈసారి పుష్ప 2 పైన అంచనాలు ఎలా ఉన్నాయి? అవార్డులు గ్రహించేటువంటి సినిమా కింద చూడాలా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ నేషనల్ అవార్డు మీదే పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మనీ మాట్లాడిన మాటలకి, అన్స్టాపుల్ బాలయ్య బాబు ముందు మాట్లాడిన మాటలకి పొంతన లేదు అనే దాని మీద ఇక్కడ దీంట్లో అన్స్టాపుల్ ఏంటంటే మనకు అసలు తెలుగు ఇండస్ట్రీలో అవార్డు వచ్చిన వాళ్ళు లేరు, ఏమైనా సరే నేను టార్గెట్ చేసి కొట్టాలనుకుని కొట్టాను అన్నట్టుగా ఈయన మాట్లాడారు. అప్పుడేమో అసలు వాళ్ళు నేనంతా స్టడీ చేసి కొట్టాను అనుకున్నట్టుగా చెప్పారు దీంట్లో. అప్పుడేమో అసలు అవార్డు వచ్చిన విషయం తెలియకుండానే తీసుకున్నారు అనేది అప్పుడు మాటలు అలా ఉన్నాయి, ఇప్పుడు మాటలు ఇలా ఉన్నాయి అని చెప్పి దీన్ని ఆడుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఇవాళ నెటిజన్లతో మనం పెట్టుకుంటే చాలా తలగా నొప్పి. ఒక చిన్న పాయింట్ని పట్టుకుని పేక కోసేస్తున్నారు. కాబట్టి అక్కడ రేపొద్దున అన్స్టాపుల్లో ఆయన ఇంకేం మాట్లాడారు, ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడారా లేదా, పైగా అది 2 పార్ట్లుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ రేపు వస్తుంది, ఇంకో పార్ట్ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఎందుకంటే రిలీజ్ కూడా టైం ఉంది కాబట్టి 2 పార్ట్లుగా దీన్ని పెట్టుకున్నారు. ఇక పుష్ప సినిమాకి వచ్చేసరికి గతంలో సునీల్ మన అజయ్ ఘోష్ పాత్ర చనిపోతుంది కాబట్టి సునీల్ అనసూయల పాత్రతో కొంత ఉంటుందని, అలాగే విలన్లు కూడా ఫహద్ ఫాజిల్తో పాటు జగత్ బాబు ఇంత కొంతమంది విలన్లు ఉంటారు కాబట్టి ఈ యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమా ఈ పార్ట్కి హైలైట్ అని చెప్పి చెప్తున్నారు. దాదాపు 3 గంటల పాటు నిడితో సినిమా ఉంటుందనేది ట్రైలరు మనకు చూస్తే కానీ దీని మీద ఒక అవగాహన రాలేము. ఎందుకంటే ఒకసారి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి మళ్ళీ పార్ట్ 2 కూడా నేషనల్ అవార్డు ఇస్తాం అనేది ఉండదు కాబట్టి, ఎందుకంటే ఒక పాత్రకి ఇచ్చారంటే అదే పాత్ర కదా కంటిన్యూటీ, కాబట్టి దీనికి ఇంకొక అవార్డు ఇస్తారని కూడా చెప్పలేము. అది అయితే ఇదే కాకుండా మనం చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి గతంలో పుష్ప 1 రిలీజ్ చేసే ముందు కూడా దీన్ని నేషనల్ వైడ్గా అంటే పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఫస్ట్ వీళ్ళు అనుకోలేదని, దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు పాన్ ఇండియా చేయాల్సి వచ్చిందని చెప్పి సుకుమార్ గారు చాలాసార్లు చెప్పారు. కానీ నేషనల్ అవార్డు ఎలా కొట్టగలుగుతాడు అసలు దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకముందు అంటే ఏం చెప్తారు? అది అంటే నేషనల్ అవార్డ్స్ వాటి మీద కమిటీల మీద మనం ఇది మాట్లాడే అంశం కాదు, అయిపోయింది అది. అంటే నేను అంటుంది ఏంటంటే ఏదైతే అల్లు అర్జున్ అన్నాడో ఖచ్చితంగా దీన్ని గురిపెట్టి నేను చూసి కొట్టానని చెప్పి, కానీ రిలీజ్ చేసే ముందు డైరెక్టర్ కూడా ప్లాన్ లేదు ఇది పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలనే ఆలోచన. సో దీన్ని అల్లు అర్జున్ తన కోట్లో వేసుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంతే, అదే అప్పుడు ఏమంటే ఒక మాట మాట్లాడామంటే మనకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, ఆచితూచి మాట్లాడాలని చెప్తారు. ఒకసారి మాట్లాడినామంటే దాన్ని ఇప్పుడు ఆయన నేను టార్గెట్ చేసి కొట్టాను అంటే అది అతి విశ్వాసం అవుతుంది. అంటే మిగతా హీరోలు దాన్ని టార్గెట్ చేయలేదా అట్లా అనుకుంటే టార్గెట్ చేస్తే కొట్టలేరా, నేనైతే కొట్టగలను మిగతా వాళ్ళు కొట్టలేరు అన్నట్టుగా వస్తుంది. ఆ బ్యాలెన్స్ తప్పితే మనం మాట్లాడితే ఏమవుతుందంటే అది వేరే వాళ్ళకి కోపాలు వచ్చేలాగా మారిపోతుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఈ కోల్డ్ వార్ జరగడానికి ప్రధాన కారణం మెగా హీరోలతో కానీ బన్నీకి కానీ కోల్డ్ వార్కి ఇదే కారణం అవుతూ ఉంది. ఎందుకంటే గతంలో చెప్పన్ బ్రదర్ అంటూ ఈయన మాట్లాడిన మాటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, మరి మొన్న వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు కూడా కావాలని అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడని చెప్పి అంటున్నారు. వాళ్ళ మట్కా విషయంలో వాళ్ళు నెగిటివ్గా స్క్రోల్ చేస్తున్నారు.
బన్నీ ఫ్యాన్స్. రేపొద్దున పుష్ప 2 విషయంలో మళ్ళీ ఇటు పక్కన మెగా ఫ్యాన్స్ మొత్తం టార్గెట్ చేయొచ్చు. ఇలా రకరకాల వివాదాల్లో ఇరుక్కుంటే మనకి సినిమా హీరోలు వివాదాల్లో ఇరుక్కోకుండా వెళ్ళాలి. అట్లా వెళ్తేనే ముందుకెళ్తారు. మనం ఒకసారి ఎక్కువ మాట్లాడినా కానీ ప్రమాదాలకు పోతాయి. రేపొద్దున ఆ ఫంక్షన్ జరిగితే ఇప్పుడు పాట్నాలో జరిగినప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి మనం అతి విశ్వాసంతో మనం మాట్లాడామో అది పట్టుకుని దాన్ని చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళున్న సోషల్ మీడియా వ్యవస్థలో. అయితే అన్స్టాపబుల్ అనేది ఒక పెద్ద టాక్ షో కింద అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అన్స్టాపబుల్లో 2 పార్ట్ల కింద రాబోతుంది అల్లు అర్జున్ సంబంధించినటువంటి యొక్క దాన్ని. అది ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటారు? ఎందుకంటే రేపు పొద్దున పుష్ప రిలీజ్కి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండాలని 2 పార్ట్లు చేశారు. అది పుష్ప 2 పార్ట్లకి ఎట్ట వచ్చిందో అన్స్టాపబుల్ కూడా 2 పార్ట్లుగానే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలిపించుకుంటూ పర్సనల్ విషయాలు మీ అమ్మగారు చిన్నప్పుడు కొట్టేవాళ్ళ లేదా ఇలాంటివన్నీ పెట్టుకుని తీసుకొచ్చారు. నేను అనుకోవడం టీం కూడా రావాలి కాబట్టి రష్మిక రావాలి, మళ్ళీ సుకుమార్ రావాలి, లేకపోతే ఇంకా పాదం తీసుకోవాలి, ఇలాంటి అంశాలను పెట్టుకుని దాన్ని సెకండ్ వీక్లో పెట్టుకుంటే సినిమాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుండొచ్చు. అయితే ఒకటి ఫ్యామిలీ గురించి, ఇంకోటి సినిమా గురించి అని చెప్పాను అంతే. ఎందుకంటే చాలా వివాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ శిల్పారావి ప్రచారం మొదలు పెట్టుకుని మెగా ఫ్యామిలీతో విభేదాలు కానీ ఇలాంటి అంశాలన్నిటికీ వివరణ ఇచ్చుకోవడానికి ఇది వేదికగా చేసుకోవాలి. అదొకటి. తర్వాత పుష్ప 2కి సంబంధించిన ప్రమోషన్ వర్క్ జరగాలి ప్యారలల్గా. వాటి సినిమా ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కంగువాకి సంబంధించి 1/2 గంట సేపు తప్పితే పెద్దగా లేదు మొన్న సూర్య విషయంలో. కానీ మరి వాళ్ళ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు దీన్ని కొద్ది మినహాయించుకుని ఇంక ఎక్కువ టైం దీన్ని కేటాయించుకుంటారని చెప్పలేము కూడా. అయితే మొత్తానికి ఇప్పటిదాకా అన్స్టాపబుల్ సీజన్ 4లో ఇది 4th ఎపిసోడ్ కింద మనం చూడాల్సి వస్తుంది. 4th and 5th 2 కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్స్. ఎలాంటి క్రేజ్ ఉండబోతుంది? అంటే ఇప్పటిదాకా ఉన్న ఎపిసోడ్స్ కన్నా ఎక్కువగా ఉండబోతుందా లేదంటే ఏం చెప్తారు? ఈ మొత్తం ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా మంచి క్లిక్ అయినాయి. కాకపోతే రేపు మసాలా ఉంటే తప్పితే వాళ్ళ అమ్మగారిని తీసుకురావడం కూడా ఒక హైలైట్ అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ అమ్మ నిర్మల గారు ఎప్పుడు ఒక బహిరంగ వేదిక మీదకి వచ్చి మాట్లాడింది లేదు. బాలయ్య బాబు ముందుకు వచ్చి మాట్లాడటం అంటే మాటలు కాదు. కాబట్టి అలా తీసుకురావచ్చు, మంచి పని చేశారు. షో డిజైన్లోనే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి రేపు చూడాలి మనం అది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా అన్స్టాపబుల్ సీజన్ 4లో అల్లు అర్జున్ ఏం మాట్లాడాడు, లేదా రానున్నటువంటి 17వ తారీఖు ఎలాంటి అప్డేట్ రాబోతుంది, ట్రేజర్ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. నమస్తే.